వెల్కమ్ టు న్యూస్ 18. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో గత 5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో గానీ, అలానే వైసీపీలో గానీ ఎంతో ట్రెండింగ్‌గా ఉన్న భరత్ రామ్. అసలు అందరూ డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యారనుకుంటారు. యాక్టర్ అయ్యామని చెప్తా ఉంటారు. కానీ యాక్టర్ అయిన భరత్ రామ్ రాజకీయ నాయకుడిగా ఎలా మారారు? అసలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, యాక్టర్ అయిన భరత్ రామ్ రాజకీయ నాయకుడిగా ఎలా మారారు? అంటే బేసికల్గా మా ఫాదర్ టైం నుంచి కూడా సర్వీస్ మోటో పొలిటికల్గా ఉన్నాము. మా గ్రాండ్ ఫాదర్ కూడా మున్సిపల్ కమిషనర్ చేశారు. మా మదర్ వాళ్ళ ఫాదర్ మున్సిపల్ కమిషనర్ కమ్ స్పెషల్ ఆఫీసర్ చేసినప్పుడు ఇదే రాజమండ్రిలో మెయిన్ రోడ్ వైడనింగ్ చేయడం అయితే కానివ్వండి, ఆనం కళాకేంద్రం కట్టించడం అయితే కానివ్వండి. ఆనం కళాకేంద్రం అంటే రవీంద్ర భారతి కన్నా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కళాకేంద్రం 1978-79లో కట్టించారు. సో ఇవాళ అన్న రోజుకి కూడా ఆరేపల్లి సుబ్బారావు గారు అంటే కీర్తిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో నాకు అవన్నీ కూడా ఇన్స్పిరేషన్. ప్రజలు ఇంతమంది కీర్తిస్తూ ఉన్నారు, సో ఖచ్చితంగా మనం ప్రజా జీవితంలో ఉండాలి. ఇప్పుడు యాక్టర్ అన్నారు, అది కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉంటాం, ఇది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటాం. అక్కడ ఏంటంటే కొంత అంత సెలబ్రిటీ ఇది ఉంటుంది. ఇక్కడంటే మనం డైరెక్ట్గా నేరుగా ప్రజలకు సర్వీస్ చేయొచ్చు. అంటే ఎంపీగా ఉన్న భరత్ ఎమ్మెల్యేగా మారటానికి కారణం అదేనండి. ఇప్పుడు స్థానికంగా రాజమండ్రిలో ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి జగనన్న పార్టీ పెట్టి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఇక్కడ ఎప్పుడు కూడా గెలవాల. సో ఖచ్చితంగా ఐ హావ్ టేకెన్ దిస్ ఛాలెంజ్. తీసుకొని రాజమండ్రి సిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తాం. సో ఇక్కడ రాజమండ్రిలో రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఉన్నప్పటికీ ఇవాళ మేము అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నాం. రాజమండ్రిలో మనం చేసిన అభివృద్ధి ప్రజల ముందర పెడతా ఉన్నాం. ప్రజల ముందు పెట్టి ఇది నేను చేసిన అభివృద్ధిని ఆశీర్వదించండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఒక పేస్లో వెళ్తూ ఉంది డెవలప్మెంట్, ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాం. ఈ 100 కిలోమీటర్ స్పీడ్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పటిదాకా రాజమండ్రి గతంలో చూస్తే ఈ 2 సంవత్సరాల్లో జరిగినంత డెవలప్మెంట్ నాకు తెలిసి, అంటే నన్ను నేను పొగుడుకోకూడదు, అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ మునిపెన్నట్టు జరగల. సో ఈ డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నాం, ప్రజలకి చెప్తా ఉన్నాం. చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో ఆశీర్వదిస్తే ఇంకా రాజమండ్రిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. నంబర్ 1 స్మార్ట్ సిటీ చేయాలి. ప్రజలందరూ కూడా రాజమండ్రి వైపు చూడాలి. మొత్తం దేశమంతా రాజమండ్రి వైపు చూడాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. మీరేమో అభివృద్ధి అంటున్నారు, మీ ప్రత్యర్థులేమో కమిషన్ల కోసం చేశారని చెప్పి కరపత్రాలు పంచిన సందర్భాలు కూడా రాజమండ్రిలో ఉన్నాయి. మీరే చెప్తా ఉన్నారు కరపత్రాలు వాళ్ళు పంచుతున్నారని. నేను అదే అడుగుతున్నా, స్పెసిఫై చేయండి. పలానా దాంట్లో పలానా కమిషన్ పలానా వాడి దగ్గర నుంచి తీసుకున్నానని ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే నేను ఛాలెంజ్ చాలాసార్లు విసురున్నా. 25% కాదు, 1% కాదు, 0.5%. ఇగో పలానా ఓడి దగ్గర ఈ డబ్బులు తీసుకున్నాం, ఇగో ఇది ప్రూఫ్ అని చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఊరు వదిలేసి వెళ్ళిపోతానని డైరెక్ట్గా ఎవడేం చెప్తాడండి? ఇట్లాగా ఇంత డేర్గా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నాలో ఎంతో కొంత నిజాయితీ ఉంటేనే కదా మాట్లాడుతాను, లేదా మాట్లాడగలుగుతాను. అంటే గత 5 సంవత్సరాలుగా మీరు ఇదే రాజమండ్రిలో ఎంపీగా ఉన్నారు. అంటే మీరు ఈ గత 5 సంవత్సరాల్లో కూడా ఓన్లీ రాజమండ్రి మీదే స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశంతోనే ఫ్యూచర్ ప్లాన్ కోసం మీరు రాజమండ్రి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే రాజమండ్రిలో పుట్టానండి, ఇదే ఊర్లో పుట్టా, ఇదే ఊర్లో పెరిగిన తర్వాత జనరల్గా నా ఊరిని నేను అమితంగా ప్రేమిస్తాను. రాజమండ్రిని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. మరి ప్రేమించినప్పుడు నా ఊరిని నేను మార్చాలనే ఒక దృఢ సంకల్పం ఉంది. అలా అని మిగతా నియోజకవర్గాలను నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. మిగతా నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, స్థానికంగా వైఎస్ఆర్ మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళ రోల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి సిటీలో ఎమ్మెల్యే లేరు కాబట్టి సిటీ రూరల్ పైన కొంత స్పెషల్ ఫోకస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంది. సో ఆ ఫోకస్ పెట్టాను. సో రాజమండ్రిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేశాం. అంటే ఒక చిన్న కామెంట్ అయితే వినపడుతుంది సార్, పేపర్ మిల్లు కార్మికులు ఏదో సమ్మె చేస్తున్నారు, ఎంపీగా ఉండి కూడా భరత్ మాకు సపోర్ట్ చేయలేదనే ఒక వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు, మీ ద్వారా క్లారిఫై చేయాలి. మొన్న జగన్ అన్న రోడ్ షోకి వచ్చినప్పుడు
పేపర్ మిల్ దగ్గర వెళ్ళే టైంలో నేను జగన్ అన్నకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్న ఇది పరిస్థితి, రాజమండ్రిలో ఒక ఇండస్ట్రీ, పేపర్ మిల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు, కార్మికులకి అగ్రిమెంట్ చేయలేదు, పే రివిజన్ చేయాలి. సో ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి పే రివిజన్ చేయట్లేదు, పే రివిజన్ చేయాలని వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పే అంశం ఏంటంటే మేము ఇప్పటికే హై శాలరీస్ ఇస్తున్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కార్మికులు ఏం చేస్తున్నారంటే గతంలో ఇంటర్నేషనల్ పేపర్ మిల్ టైంలో 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేశారు, మాకు 9,000 కన్నా ఒక రూపాయి అయినా ఎక్కువ అగ్రిమెంట్ చేయండి, దానికన్నా తగ్గిస్తే ఎట్లా కుదురుతుందని వీళ్ళు న్యాయపరమైన కోరిక. కానీ వీళ్ళు సమ్మె చేయడము రాంగ్ టైంలో చేశారు. ఎలక్షన్ కోడ్ టైంలో సమ్మె చేయడం అనేది, ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ బిజీస్లో ఉంటారు. ఈవెన్ మా గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ కోరికలు తీర్చడం అనేది కష్టం అవుతుంది. సో జగనన్నతో అదే చెప్పాను. కార్మికులను కూడా కొంతమందిని లోపలికి, బస్ లోపలికి పిలిచి జగనన్న కూడా మాట్లాడారు, డైరెక్ట్గా నేరుగా మాట్లాడి మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని హామీ ఇప్పించాం. ముఖ్యమంత్రి గారు పేపర్ మిల్ బయట బస్ దగ్గర నుంచుని కార్మికుల్ని, ఒక ఆయన ఐఎన్టీయూసీ కార్మిక లీడరు దాస్ అనుకుంటా అతని పేరు, ఆయన లోపల పిలిచి ఆయనతో మాట్లాడారు, మాట్లాడి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత కూడా నేను అన్యాయం చేస్తున్నాను అంటే అసలు ఒకటండి, నాకేమొస్తుంది? అంటే గత 5 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నారు, అది పార్లమెంట్ అంటే ఢిల్లీ స్థాయిలో పరిష్కరించడానికి అవకాశం ఉన్న సమస్య, అంటే దాని మీద మీరు దృష్టి పెట్టలేదనే వాదన లేదు. అది ఢిల్లీకినో దీనికి సంబంధం లేదు, ఇది లోకల్ ఇష్యూ. వాళ్ళు పేపర్ మిల్ ఇండస్ట్రీ వాళ్ళ వాదన ఏంటంటే మేము సాచురేషన్కి వచ్చేసాము, ఇవాళ మేము ఇండస్ట్రీకి ఇచ్చే దాంట్లో ఒక్కొక్కళ్ళు జీతాలు 60,000, 70,000, 80,000 ఈ స్థాయిలో జీతాలు ఇస్తున్నాము, మేము మళ్ళీ అదనంగా 9,000, 10,000 ఇంక్రిమెంట్ చేయడం వలన ఇండస్ట్రీ సర్వైవ్ కావడం కష్టము అని వాళ్ళ వాదన. వీళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారంటే గతంలో ఇంటర్నేషనల్ పేపర్ మిల్ కంట్రోల్ ఇండస్ట్రీ ఉండేది, ఇది 9,000 రూపాయలు వాళ్ళు అగ్రిమెంట్ చేశారు, కనీసం 9,000 కన్నా ఒక రూపాయి అయినా ఎక్కువ చేయాలి కదా అని వీళ్ళు వాదన. న్యాయపరమైందే, 100% కార్మికుల పక్షాన్ని నుంచుంటాం. ఈరోజు ఆల్రెడీ మేడే శ్రామికుల పక్షాన్ని నుంచుంటాం. ఎందుకంటే శ్రామికుడు బాగుంటేనే ఏ పారిశ్రామికవేత్త అయినా బాగుంటాడు, అది కరెక్ట్. సో కార్మికుల పక్షాన్ని నుంచుంటాం. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కార్మికుడు నన్ను వ్యతిరేకించిన పేపర్ మిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కార్మికుడు కూడా న్యాయం చేసే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాం. అంటే మీ ప్రత్యర్థి బలవంతుడు ఆదిరెడ్డి కుటుంబం అంటే రాజమండ్రిలో ఒక బలమైన రాజకీయ కుటుంబంగా ఉంది. అసలు వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక కొంత చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే మీరు రాజమండ్రి అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ఎఫర్ట్స్ ప్రిపేర్ చేస్తున్నారు, అంటే ఎలాంటివి ఉండబోతున్నాయి? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఈ కుటుంబం, ఆదిరెడ్డి కుటుంబం అంటే బలవంతుడు అని చెప్తా ఉన్నారు. దేంట్లో బలవంతుడు? బ్లేడ్ బ్యాచ్ పెంచడంలో బలవంతుడా? రౌడీ కాదు, వినండి, మీరు చెప్పారు, నేను విన్నాను, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఆదిరెడ్డి కుటుంబం బ్లేడ్ బ్యాచ్ పెంచడంలో బలవంతులా, గంజాయి బ్యాచ్ పెంచడంలో బలవంతులా, రౌడీ షీటర్లను పెంచడం బలవంతులా, బ్లేడ్ బ్యాచ్ పెంచడంలో బలవంతులా, లేకపోతే చిట్లు వ్యాపారం చేసుకోవడంలో బలవంతులా, అధిక వడ్డీలు వసూలు చేయడంలో బలవంతులా? దేంట్లో బలవంతులు? ఎందుకు బలవంతులు? నా దగ్గర ఎందుకు ఉంటారు? వాళ్ళ వ్యాపారం ఏంటి? వడ్డీ వ్యాపారం చేసేవాడి దగ్గర ఎవరు ఉంటారండి? వసూలు చేసేవాళ్ళు ఎవరు? రికవరీ చేసేవాళ్ళు ఎవరు? రౌడీ షీటర్లు కాదా? చిట్లు వ్యాపారాలు రికవరీలు చేసేవాళ్ళు ఎవరు? రౌడీ షీటర్లు కాదా? నేనేం వ్యాపారం చేస్తున్నా, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు? నేను ఇవాళ ఇంకొక ప్రశ్న కూడా మీకు యాడ్ చేస్తాను. మీ 18 ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, అనైతికమైన వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, అనైతికమైన చిట్టు వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయకూడదని చెప్తా ఉన్నాం. అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు అవడం ఏంటండి? ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తుడు మనస్తత్వం ఎట్లా ఉంటుందండి? మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి, ఎవరైనా వడ్డీ వ్యాపారస్తుడు అప్పు ఇచ్చాడు అనుకోండి, వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే ఆ అప్పు తీసుకున్నవాడు వడ్డీలు కట్టకూడదని రోజు పొద్దున్నే లేచి దేవుని దండం పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడని అంటే తనఖా కింద 50 లక్షలు 60 లక్షలు ఆస్తి ఇస్తాడు కదా వడ్డీ వ్యాపారస్తుడికి,
ఆ ఆస్తి తనది అయిపోవాలనే ఆలోచనతో వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఉంటుంది. ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడండి? అతను ఎంతైతే ఖర్చు పెట్టాడో దానికి 10 ఇంతలు లాగడానికి చూస్తాడా లేదా? అది ఏ రకంగా అయినా కానివ్వండి, ఇల్లీగల్గానే లాగాలని చూస్తాడు. ఇవాళ ఇదే సేమ్ మీరు ఆదిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి రాజమండ్రిలో మీరు ఏ కార్నర్స్కి వెళ్ళండి, వాళ్ళ పేర్ల మీద కానీ వాళ్ళ బంధువుల పేర్ల మీద కానీ 100 గజాలు 50 గజాలు 200 గజాలు స్థలాలు కానీ ఇల్లులు కానీ వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పమంటారా? ఇదే వడ్డీ వ్యాపారస్తుల కింద వడ్డీలు ఇవ్వడం, ఆస్తి తనఖాలు పెట్టుకోవడం, అక్కడ కట్టకపోతే ఇది రాయిపిచ్చేసుకోవడం. మరి అలాంటి వాళ్ళ వెనకాల రౌడీ షీటర్లు ఉండకపోతే నా వెనకాల ఉంటారా? అంటే వాళ్ళైతే చెప్తున్నారు సార్, బ్లేడ్ బ్యాచ్ని గంజా బ్యాచ్ని భర్తరాం పోషించాడు. ఏమండి చూపిమనండి స్వామి. ఆయన ఆయన అభివృద్ధి 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 అంటున్నాడు. అభివృద్ధికి అవసరమైతే మేము బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి ఏంటి బహిరంగ చర్చ? అది గుడ్డేం కాదు. ఇప్పుడు 16 సంవత్సరాలు వాళ్ళు పదవులు చేశారు. ఏం చేశారండి? ఏం చేశారు? చూపిమనండి. ఏమి అభివృద్ధి చేశారు ఒకటి చెప్పమనండి. నోటితో ఒకటి చెప్పమనండి. ఏమయ్యా బాబు నేను 16 సంవత్సరాలు ఇది చేశానని ఒకటి చెప్పమనండి. నేను చెప్తా ఉన్నాను, ఎంత లిస్ట్ చూపిస్తాను. 2 సంవత్సరాలు నేను ఎంత చేశానని. ఆ మారంపూడి ఫ్లైఓవర్ వాళ్ళ జీవితాలకు ఒకటి చాలు. మనం చేసిన ఈ ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి 1000 యాక్సిడెంట్లు జరిగినాయి, 100 ప్రాణాలు పోయినాయి. మరి వాళ్ళు చేయాలి కదా, ఎందుకు చేయలేదు? 16 సంవత్సరాల పదవుల్లో ఉండి ఆ ఫ్లైఓవర్ ఎందుకు తేలే? నేను చేస్తానని ఒక వేదిక పైన నేను అనౌన్స్ చేశా. ఒకవేళ నేనే కనుక ఫ్లైఓవర్ తీసుకురాకపోతే నాకు ఎంతైతే ఆస్తి ఉందో ఆస్తి అమ్మైనా ఫ్లైఓవర్ కడతానని డైరెక్ట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్పా. ఛాలెంజ్ చేశాను. ఇవాళ ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసింది. ఒక ఎంపీగా రాజమండ్రిని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఒక సిటీ వైబ్ అయితే తీసుకొచ్చాం రాజమండ్రి సిటీకి. మీరు రాజమండ్రి మీకు పరిచయం ఉంటే, 1 సంవత్సరం క్రితం వచ్చి ఉంటే, అప్పుడు రాజమండ్రికి ఇప్పుడు రాజమండ్రికి అసలు సంబంధం ఉండదు. మొత్తం సెంటర్ డివైడర్స్ మొత్తం అంతా గ్రనైట్ క్లాడింగ్ చేయడం, మొక్కలు, లైటింగ్, యాంటిక్ లైటింగ్, వాట్ నాట్. ఇంకా నేను నా గురించి నేను చెప్పుకోవడం ఇంకా వేస్ట్లేండి. అది ప్రజలకే కనబడుతూ ఉంది. వర్డ్స్ కన్నా యాక్షన్స్ ఆర్ మోర్ లౌడర్. అంటే అసలు రేపు రాజమండ్రి ప్రజలకు మీరు అంటే మీరు రాజమండ్రి ప్రజలు మీకు అసలు ఎందుకు ఓటేయాలి? అంటే భరత్కే ఎందుకు ఓటేయాలి? డెవలప్మెంట్ చూసి ఓటేయమని అడుగుతున్నాం కదండి. రేపు పొద్దున్న మీరు ఒక ఎమ్మెల్యేగా రాజమండ్రికి ఏం చెప్పబోతున్నారు? ఏమండి, నేను కరోనా టైం దగ్గర నుంచి ఇవాళన్న రోజు దాకా అవిశ్రాంతంగా ప్రజల గురించి తపనతో కష్టపడ్డానని కూడా పదం వాడిని, ఇష్టపడ్డా. ఆ కష్టంలో కూడా ఇష్టం ఉంది. ఇష్టం లేకపోతే మనం కూడా ఏం చేయలేం. సో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ప్రతి మీటింగ్లో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రజలు ఆశీర్వదిస్తే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అంటే జనరల్గా రాజమహేంద్రవరం ఇప్పుడు పురాణాల నుంచి కూడా రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇప్పుడు ఆ ప్రత్యేకతని ఇంకొంచెం అదే అంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం మీరు రాజమండ్రి చూస్తే ఇప్పుడు చూస్తే మీకు తేడా తెలుస్తుంది. 1000 సంవత్సరాల క్రితము రాజరాజ నరేంద్రుడు పరిపాలించాడు. రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరము, మనం ఎవరూ కూడా చూడలే. హైదరాబాద్ కన్నా ఇంత పెద్ద లెగసీ ఉంది. కానీ ఆ నగరాన్ని సోకాల్డ్ ప్రజాప్రతినిధులు ఏం చేశారో అని అడుగుతున్నా. ఇదే ఎమ్మెల్యే కుటుంబం 16 సంవత్సరాలు, లాస్ట్ 2014 మాజీ ఎంపీ మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ గారు ఏం చేశారు ఊరికని అడుగుతున్నాను. 16 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం ఏం చేశారు? ఏం చేయలేదు కదండి. ఏం చేయకుండా మేము అభివృద్ధి, మేము బలవంతులు అనుకుంటే ఏమని దానికి సమాధానం? సార్, మీ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా భరత్ ఒక ప్రత్యేక మేనిఫెస్టోతో ఎన్నికల సంగ్రామంలో పాల్గొనబోతుందంటే అసలు ఏముండబోతుంది మీ భరత్ మేనిఫెస్టో? ఓన్లీ ఎక్స్క్లూజివ్ సిటీ గురించి ఉంటుందండి. సిటీ గురించి ప్రజలకి ఏం కావాలి, ఇంకా నేను అడ్వాన్స్డ్గా ఆలోచన చేసి ప్రజల యొక్క నీడ్స్ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అవుతాం 100%. వాళ్ళు ఏదైతే ఊహ ఉందో ఆ ఊహను రియాలిటీలో చూపిస్తాం. అంటే మీరు గతంలో కూడా చెప్పారు, కాకినాడ కానీ అంటే రాజమండ్రిని ట్విన్ సిటీస్గా మార్చే పరిస్థితి
ట్విన్ సిటీస్గా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అది అసలు కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉందంట. ఇప్పుడు ఒక థాట్ ప్రాసెస్ లేదనుకోండి మనం ఏమీ చేయలేం. ఒక థాట్ ప్రాసెస్ ఉంటేనే కదా ఏమైనా చేయగలుగుతాం. నేను ఏదో వేగ్గా నేనేం మాట్లాడను. ఐ హ్యావ్ సమ్ ఎజెండా. సో ఇఫ్ గాడ్ బ్లెస్ మీ జగనన్న మద్దతుతో ఖచ్చితంగా రేపన్న రోజున రాజమండ్రి కాకినాడ కమర్షియల్గానే అటాచ్ అవ్వక్కర్లా, ఇండస్ట్రియల్ పరంగా అటాచ్ అవ్వచ్చు. ద ట్విన్ సిటీ కాన్సెప్ట్ అనేది ఇవాళ వచ్చింది కాదండి. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితమే పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇవి. కాకపోతే ఐ హ్యావ్ మై విజన్. సో ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఓవర్ నైట్ కాకపోయినా 10 సంవత్సరాలకైనా ఖచ్చితంగా అవుతుంది. అంటే రేపు మీ మేనిఫెస్టోలో ఇది కూడా ఉండబోతుందా? అది లేదు, ఎందుకంటే నేను ఐఎమ్ కన్ఫైన్ టు రాజమండ్రి. సో ఐఎమ్ నాట్ రిలేటెడ్ కాకినాడతో కాదు. సో అట్లా. ఓకే, థ్యాంక్ యూ.